అందరికి దండాలు. అందరు మంచిగా ఉండరా? నేను మీ పోస్తాతని ఈరోజు ఏడుకొచ్చిన అనుకుంటారు. ఈడ రామేశ్వరం ఉండదుగా షాద్నార్ దగ్గర. ఇక గుడి మీ అందరికి చూపిస్తామని వచ్చిన. ఇక హైదరాబాద్కి వెళ్ళి 65 కిలోమీటర్ల దూరం ఉండదు. ఇక షాద్నార్కి వెళ్ళి 11 కిలోమీటర్లు. ఇక పాలమూరు అంటే మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చేటోళ్ళకు 46 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఇక గిడ రాయికల్ టోల్ గేట్ ఉండదుగా, జాతీయ రహదారి 44 అంటారుగా. ఇక గాడికి వెళ్ళి గుడి లోపలికి 4 కిలోమీటర్ల దూరం ఉండదు. ఇక హైదరాబాద్కి వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు ఇక మహబూబ్నగర్, షాద్నార్, ఇక కొల్లాపూర్ బస్సులు ఇవి ఆడ అందుబాటులో ఉంటాయి. ఇక షాద్నార్కి వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు షాద్నార్ బస్ స్టాండ్లో దిగి ఈడ సూరారం బస్సు ఉంటుంది. సూరారం బస్సు మీద పోవాలి. ఈడ ఒకవేళ అదే మహబూబ్నగర్ బస్సు కూడా ఎక్కిరనుకోండి, రాయికల్ టోల్ గేట్ కాడ దిగి ఈడికి వెళ్ళి పోవాలి. ఆటోలు అవి ఉంటాయి. ఇక గట్లనే ప్రతి శివరాత్రి టైంలో జాతర అవుతుందిగా. ఇక జాతర టైంలో గీడ మనకు షాద్నార్కి వెళ్ళి స్పెషల్ బస్సులు అంటారుగా, ఇక ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మనం గుడికి పోయి చూద్దాము. గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక తొలుతా ఇక మనకి గిడ కనిపిస్తున్నది గీ రథం. ఇక గీ రథాన్ని ఇక శివరాత్రి టైంలో అప్పుడు గిది గుంచుతుంటారు. ఇక గిడ కనబడుతున్నది కదా, గిది గుండము. గిన్నె ప్రతి పుణ్యానికి తానం చేస్తే పుష్కర స్నానం చేసినంత పుణ్యం వస్తుందని అందరు భావిస్తుంటారు భక్తులంతా. గిడ గీ కొబ్బరికాయలు దొరుకుతాయి. ఇక గిడ తొలుతా ఇక వచ్చినాక గడ కాళ్ళు కడుక్కొని వచ్చి ఇగో గిడ గీ కొబ్బరికాయలు తీసుకుంటారు. చూస్తున్నారుగా పెద్ద నంది. ఇక గుడి ముంగల ఇగో గిడ పెద్దది నంది ఉంటుంది. ఇక గిడ ఇది చెట్టు కనబడుతుందిగా, చాలా జమానం నుంచి ఉండదు ఈ చెట్టు. ఇక ఈ చెట్టుకు చాలా పూజలు గవి ఇవి చేస్తారు. కార్తీక పూర్ణం అప్పుడు గిట్లకెళ్ళి దీపాలు గవి గివి ముట్టిస్తారు. ఇక శివస్వాములు కూడా మాలలు తీసేది ఉంటే ఇక ఈ చెట్టు కాన్ని తీస్తారు. ఇక గిడ ముంగల్కి గుళ్ళకి వచ్చినప్పుడే ముందరగా మనకి గిడ ఈ గజస్తంభం దర్శనం ఇస్తుంది. పంచలోహాలతోటి చేసి పెట్టిరంట ఈ గజస్తంభం. ముందుగా గిడ మొక్కి ఇక ప్రదక్షిణలు చేస్తారు. ఇక మనం కూడా గట్లే సురు చేద్దాం. ఇక మొక్కి ఇక ముంగల్కి పోయి గుళ్ళకి పోయి మీకు అన్నీ చూపిస్తా, ఆలస్యం చేయకుండా. ఇక ఏమేం ప్రత్యేకతలు గవి కూడా గవేంటి అన్నీ మీకు చూపిస్తా, ఆలస్యం చేయకుర్రి. ఇక ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఒకరి లైకులు సబ్స్క్రైబర్లు గంటలు అవన్నీ కొట్టుర్రి. గట్లా కొడితే ఇక నేను చాలా వీడియోలు తీస్తా. ఆలస్యం చేయకుండా ఇక గుళ్ళకి పోదామండి. ఇక రామేశ్వరం అయితే వచ్చిన ఇక ఆలస్యం చేయకుండా మీకు గుడిలో దేవుణ్ణి అవన్నీ చూపిస్తా. ఇక గిడ అయ్యగారు ఉండడు, అయ్యగారిని అడుగుదాం. అడిగి లోపలికి పోయి మీకు అన్నీ చూపిస్తా, చూస్తూనే ఉండండి. స్వామి నమస్కారం. ఇక నేను జరగా రామేశ్వరం గుడి గురించి మొత్తం చూపిస్తామని వచ్చిన MSTV తెలుగు నుంచి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి. ఇక మరి మాకు 2 ముచ్చట్లు చెప్తే మనోళ్ళు కూడా చూస్తారు. రండి.
అయ్యగారు నమస్కారం. నమస్కారం. నా పేరు పోష్ తాత. ఇక మా ఛానల్లో ఇక ఈ గుడి గురించి చూపిద్దామని వచ్చినాము. ఇక జర ఈ గుడి గురించి జర 2 ముచ్చట్లు మా వాళ్ళకు ఈయనబెట్టుర్రి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము రామేశ్వరము. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీరాముల వారు త్రేతాయుగంలో ప్రతిష్ఠించారు. రాముల వారు కోటి లింగాలు ప్రతిష్ఠ చేశారు. దాంట్లో ఒక శివలింగం అన్నమాట. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంటుంది. మనకి రాముల వారు ప్రతిష్ఠించింది ఎలా తెలవాలంటే మనకు సాక్షాత్ శివలింగం మీద రాముల వారి బాణం గుర్తు ఉంటుంది. ఇక రాముడు పెట్టింది అయితే రాముని బాణం గుర్తు కనిపిస్తుంది. రాముల వారు ప్రతిష్ఠించింది రాముల వారి బాణం గుర్తు ఉంటుంది. ఇక ఇప్పుడు పెరుగుతుందంటే ఈ గీతలు చెప్తాయా, పగులు కనబడుతుంటాయి? అవును, పగులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటది. మనకి ఎలా తెలుసు అంటే ఈ చుట్టూ అనే సోమసూత్రము పగుళ్ళు వస్తూ ఉంటది. ఇది ఈ చుట్టూ సోమసూత్రం అనే పగుళ్ళు వస్తుంటది. 3 భాగాలు ఉంటది. చుట్టూ పగుళ్ళు వస్తూ ఉంటది మనకి. ఇక మరి అభిషేకాలు అవి ఎప్పుడు చేస్తారు ఏంది? మనకు అభిషేకాలు రాముల వారికి రామలింగేశ్వర ప్రతిరోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అవుతూ ఉంటాయి. మనకు ప్రతిరోజు 6 నుంచి 12 గంటల వరకు అయితే అభిషేకాలు. ఇక మళ్ళా గది రథాలు గవి పెడతారంట. వ్రతాలు మనకు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయితే 2 నుంచి 4 గంటల వరకు అవుతూ ఉంటాయి వ్రతాలు. ఇది అభిషేకం గట్లా వేయాలంటే టోకన్లు గవి ఏమన్నా తీసుకోవాలన్నా? ఆ టోకన్లు ఉంటాయి. మనకు 100 రూపాయలు ఉంటుంది అభిషేకం టికెట్. సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ 100 రూపాయలు ఉంటుంది మనకి. ఇక ఇంకా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఎట్లెట్లా చేస్తారు? మనకి ఈ రామేశ్వరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి శివరాత్రికి. ప్రతి సంవత్సరము మాఘమాస బహుళ నవమి నుంచి అమావాస్య వరకు 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. గణపతి పూజ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణము. 2వ రోజు శివపార్వతుల కళ్యాణము. 3వ రోజు అగ్నిగుండాలు, నంది సేవ అయినాక 4వ రోజు ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుంది. మన శివరాత్రి రోజు మనకి రామేశ్వరానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. దాంట్లో శివుని దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ నిద్ర చేసి స్వామివారి యొక్క సన్నిధానంలో నిద్ర చేసి స్వామివారి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. అవును. ఇక శివస్వాములు కూడా మాలలు వేసుకుంటారంట కదా? అవును, శివస్వాములు ప్రతి ఒక్కరు కూడా మన రామేశ్వరంలో శివలింగం దగ్గర ఒక వేల మంది నుంచి శివమాలలు వేసుకొని ఇక్కడనే మన భిక్ష ఇక్కడనే వేసుకొని ఉంటారు. వాళ్ళు శివమాలలు కూడా ఇక్కడనే ఉంటారు. అయితే ఇక మరి ఉంటా స్వామి ఇక నేను అన్న. ఇక గుడి పక్కల నవగ్రహాలు గవి ఉన్నాయి అంట. గవి కూడా చూపెడతా మీకు. ఇక ఆలస్యం చేయకుండా కనిపిస్తున్నాయి కదా గివే ఇక నవగ్రహాలు. ఇక గుడికి వచ్చిన వాళ్ళు ఇక నవగ్రహాలకు చుట్టూ తిరిగి మొక్కిపోతారు. ఇక గిళ్ళు ఉన్నారు. గిళ్ళు యా ఊరికి వెళ్ళి వచ్చారు, ఏం కథ అడిగి తెలుసుకుందాం మనం. నాయన ఏం పేరు? నా పేరు నరేచారి. యా ఊరికి వెళ్ళి వచ్చినావు? అది గణపురము. ప్రజెంట్ నేను షాద్నాలు ఉంటావా? అయితే ఇక నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు గుడికి? నేను 2008 నుంచి. అంతకుముందు ఒకసారి చిన్నప్పుడు నేను సైకిల్ మీద వచ్చిన. ఇక నాకు ఇంగ్లీష్లో చెప్తే కదా రాదు నాయన. అయితే నా పెళ్లి కూడా మ్యారేజ్ కూడా ఈయన అయింది. ఇక్కడ మా పెళ్లి. మీ పెళ్లి కూడా ఈయన అయింది. అయితే నాకు అన్న అనుకున్నట్టు రామలింగేశ్వర స్వామి కాడికి నేను పున్నం కూడా 5 పున్నాలు వచ్చిన. నాకు మంచిగానే ఉన్నది ప్రజెంట్. ఇక పున్నం వస్తావు కాబట్టి బాగానే ఉన్నది. అయితే ఇక మరి మొక్కిన మొక్కులు అయితే కోరిక నా కొడుకు పిల్లలు మొక్కున్నా కదా, ఒకటి పెండింగ్ ఉన్నది. అది కూడా చేద్దామని వచ్చినాం. ఇక వచ్చిర్రు. అయితే ఇక మరి ఉంటాం. మరి నేను ఇంకా చాలా చూపించేది ఉన్నది గుడి గురించి చూపించొస్తా. మరి ఇక మంచిది ఉంటా. ఇక బొమ్మలు బొంగులు పుట్నాలు గవి కూడా దొరుకుతాయి. ఇక ఏందేంది ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. ఇక నాయన ఉన్నాడు. ఎంత నాయన బొంగుల డబ్బా? 20 రూపాయలా? బాగానే ఉన్నాయి. మొలదారాలు గివన్నీ ఎంత ఏంటిది? 10 రూపాయలు. ఒకటి 10 రూపాయలా? మేము చిన్నగా ఉన్నప్పుడు 2 రూపాయలకు రూపాయి కొట్టి ఉండే నాయన. ఇక దేవుని ఫోటోలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 15 ఏళ్ళ నుంచి ఉండరు అయితే ఇక్కడ. ఇక పోతా. ఇక నేను జర గట్ట పోయి వస్తా.